ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేద విద్యార్థులకు ఉపయోగపడే స్కీమ్ కాంగ్రెస్ వచ్చాక బకాయిలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. పేద విద్యార్థులకు చదువు దూరం చేస్తారా? పేద విద్యార్థులు బర్రెలు గొర్రెలు మేకలు కాయాలా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు వేరు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం వేరు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టకుండా వారికి నిధులు విడుదల చేయాలన్నారు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. విడుదల చేయలేదు, చదువుకోవాల్సిన అవసరం లేదా? లేకపోతే గత ప్రభుత్వంలో బర్రెలు గొర్రెల స్కీమ్ పెడితే చదువుల అవసరం లేదా? ముఖ్యమంత్రి గారు బర్రెలు గొర్రెలను కాసుకోమంటామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి మీద ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి పని అది కూడా లేని పరిస్థితికి వచ్చింది. ఇవాళ పేద విద్యార్థులు చదువుకుంటే ఇది సమాజానికి పెట్టుబడి, రాష్ట్రానికి పెట్టుబడి, ఈ దేశానికి పెట్టుబడిగానే భావించాలి తప్ప ఇదొక స్కీమ్ గా వారికి ఏదో దానం చేస్తున్నట్టో లేకుంటే వారికి ఫ్రీబీస్ కింద ఉచిత సంక్షేమ పథకాల కింద ఒక్కసారి ఇచ్చి వదిలినటువంటి పరిస్థితి కాదు. బియ్యం ఇచ్చిన, మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చిన, గ్యాస్ ఇచ్చిన ఆ రోజుకి అది అయిపోతుంది తప్ప మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే. కానీ ఇది ఒక్క 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వారికి పెట్టుబడిగా పెడితే వారు ఈ రాష్ట్రానికి, దేశానికి పనికొచ్చే యువకులు ఇవాళ తయారవుతారు. ఈ సమాజానికి బాధ్యత తీసుకునే యువకులుగా తయారవుతారు. గ్రామాల్లో ఉండడం, వైన్ షాపుల ఆదాయంతో రాష్ట్రాన్ని నడపడం, ఆ వైన్ షాపుల దగ్గర పోయి వీళ్ళు చదువుకోవడము ఆపేసి అక్కడ తిరగడం జరుగుతున్నది. కొందరు ఫీ రియంబర్స్మెంట్ విషయంలో చదువుకున్నటువంటి వారు డిగ్రీ కంప్లీట్ చేసిన యూనివర్సిటీల నుంచి, అంటే వారు చదువుకున్న కాలేజీల నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేక వారు ఇవాళ స్విగ్గీలో పనిచేస్తున్నారు, ఇవాళ ఓలా క్యాబ్స్ నడుపుకుంటున్నారు, ఇవాళ అక్కడ అన్ని కూడా బ్లింకెట్ లో కానీ బిగ్ బాస్కెట్ లో కానీ ఇవాళ వర్కర్లుగా జాయిన్ అయిపోతున్నారు. అదే సర్టిఫికెట్ ఆ విద్యార్థి చేతికి వస్తే, ఆ విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్తే, ఆ విద్యార్థికి ఉద్యోగం వస్తే ఈ సమాజంలో బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల వారికి అవగాహన ఉంటుంది. ఇది రాష్ట్ర పెట్టుబడిగా భావించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమైతలేదు. 3 సంవత్సరాలు